ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ముక్కు పుడక విషయంలో ఏం చెప్పావు? ముక్కు పుడక గొప్పతనం గురించి చెప్పాను. ముక్కు పుడక అడగండి అని కావ్య వాళ్ళ అత్త మామలతో చెప్పావా లేదా? అలా చెప్పావా లేదా అని అడుగుతున్నాను. అంటే అత్తయ్య, అది ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పనత్తయ్య. కానీ ఎందుకు నేను అలా చేయాల్సి వచ్చింది అంటే... ఇంకేం మాట్లాడుకో. ముక్కు పుడక విషయంలో నువ్వు 100 కారణాలు చెప్పినా అలా చెప్పడం తప్పే. ఇంటి పద్ధతులు తెలుసు, ఇంటి ఆచారాలు సంప్రదాయాలు తెలుసు. అలాంటిది ఆ మాట ఎలా చెప్పగలిగావు? మీరు అవనిని గుడ్డిగా నమ్ముతున్నందుకు గోతులు ఎలా తవ్వుతుందో చూడండి. ముక్కు పడక వాళ్ల చేతికి వెళ్లిన తర్వాత వాళ్ల దగ్గర నుంచి లాక్కుందామనుకున్నావా అవని? నా అవనికి అంత దురాశ లేదన్నయ్య. మరి అలా ఎందుకు చెప్పాలి? అవని ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. అలాంటి కారణాలే మేం చెప్తే ఈ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? మీతో సహా. అవని ఏం చేసినా కుటుంబం కోసమో జీవితాల కోసమో చేస్తుంది. ఎవడికి తెలుసురా? నాకు తెలుసు, ఆ అమ్మవారికి తెలుసు. నీ అవని ఏదో ఒక రోజు ఆ అమ్మవారికి కూడా ఎసరు పెట్టేలా ఉంది. అన్నయ్య, దయచేసి అలా మాట్లాడుకో. అవునరా, ఈ రోజు ముక్కు పుడక మీదే స్కెచ్ వేసిన మనిషి రేపటి రోజున అమ్మవారిని తాకట్టు పెట్టదని నమ్మకం ఏంటి? అబ్బా, కరెక్ట్ గా అడిగావన్నయ్య. అడగనయ్యా. అసలు నువ్వు ముక్కు పుడకని ఎలా అడగమన్నావు? ఇప్పటికీ మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అత్తయ్య, నేనెందుకు అలా చెప్పాల్సి వచ్చిందో చెప్తాను, వినండి. ఏం చెప్తావు? ఏం చెప్పినా అందులో నీ తప్పు లేనట్టుగా సృష్టించుకుని చెప్తావు, అంతే కదా? ఈ మాట మాత్రం కరెక్ట్గా చెప్పారు. నేను మీ కంటికి తప్పులను సమర్థించుకునే దానిలా కనిపిస్తున్నానా? మంచిదానిలా నిరూపించుకోవడానికి తాపత్రయపడేదానిలా కనిపిస్తున్నానా? ఒక్కోసారి నీ పనులు అలాగే ఉంటాయమ్మా. అన్యాయంగా మాట్లాడకండి నాన్న. ముక్కు పుడక విషయంలో ఇది నీ మొదటి తప్పు కింద వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేసావంటే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎంత పెద్ద తప్పు చేశావో చూడు. ప్రతిసారి డబ్బులు డబ్బులు అంటూ కావ్య ఇంటికి రావడం కరెక్ట్ కాదు. డబ్బులతో సమస్య పరిష్కారం అవ్వదు. దీనికి నువ్వేం చెప్తావు? తొందరలోనే కావ్య సమస్యను పరిష్కరిస్తాను. కావ్య జీవితం చక్కదిద్దే బాధ్యత నాదే. అవని బాధ్యత తీసుకుంది కదా, అవనికి కొంత సమయం ఇవ్వండి వసంత. కొన్ని విషయాల్లో తొందరపడి పెద్దరికం తీసుకుంటే ఇలాగే ఉంటుంది. కావ్యని తొందరగా అత్తారింటికి పంపించావని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.